హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లా విజయనగరం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,97,474 మంది ఓటర్లు ఉన్నారు. గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో రాజవంశీయుల ప్రభావం ఎక్కువ. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కొక్కసారి చొప్పున విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బొత్స అప్పల నరసయ్య ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య, టీడీపీ అభ్యర్థి అరుణ పడాల మరియు పీఆర్పీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావులపై పోటీ చేసి 27,674 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడు, వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి అప్పల నరసయ్య బొత్సలపై పోటీ చేసి 19,423 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య, టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు కొండపల్లిపై పోటీ చేసి 27,011 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య, టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి డోల శ్రీనివాస్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.